గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మరొక వండర్ఫుల్ ప్రోడక్ట్ లేడీస్ ఆరోగ్యం కాపాడడానికి ప్యాడ్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? బయట మంచిగా. మరి మన దగ్గర ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, డ్యూ గార్డెన్. అందరూ తెలుసు కదా, తెలుసా లేదా? మరి అది ఎలా పనిచేస్తుంది, దాని లాభాలు ఏంటి అని క్లియర్ కట్గా మనకు ఒక డెమో రూపంగా ప్రతి ఒక్కరికి లేడీస్ కు వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి కదా. ఎందుకంటే అప్పటి రోజులల్లో పెద్దవాళ్ళు మన తాత ముత్తాత మొత్తం కాటన్ క్లాత్ వాడేవాళ్ళు. అప్పుడు అది వాడినప్పుడు ఎలాంటి రోగాలు లేవు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేవు. కానీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి మనము స్టెప్పి విస్పర్స్ అవి వాడుతున్నాం. దాంట్లో వల్ల చాలా అనారోగ్యాలు వస్తున్నాయి కదా. దాని గురించి ఒక డెమో చేసి చూపిద్దాం. దాని గురించి మేడం ఇంకొక మేడం చెప్తుంది. థ్యాంక్ యూ. భారతిరాజ్, మేము సుచిత్రాలో ఉంటాము. మేడం చెప్పారు కదా, ఇప్పుడు మనకి ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళకు 3 జనరేషన్ బ్యాక్ ఎలాంటి లేడీస్ ప్రాబ్లమ్స్ లేవు. మనకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా ఏమంటే గర్భసంచిలో నీటి బుడగలు రావడము, కంతులు రావడము, అసలుతో ఏజ్తో సంబంధం లేకుండా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే మనం వాడుతున్న శానిటరీ నాప్కిన్స్. ఆ ప్యాడ్స్ ఏం చేస్తాయంటే మనకు లీక్ అయ్యేది ఏంటి, మన బాడీలో ఉన్న బ్యాడ్ బ్లడ్. ఆ బ్యాడ్లో మనకు బ్యాక్టీరియాస్ అలాంటివి ఉంటాయి. అవి ఏమవుతాయంటే మళ్ళీ అది అబ్జర్వ్ పోకపోవడం వల్ల మనకు మళ్ళీ రిటర్న్ వెళ్ళి మనకు లేడీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ జనరేషన్లో చాలా ఎక్కువ వస్తున్నాయి. కాటన్ ఏం చేస్తుందంటే మనకు అబ్జర్వ్ చేసుకుంటుంది, అప్పుడు మనకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో దాని గురించి చిన్న డెమో, అంటే బయట నాప్కిన్స్ ఎలా ఉన్నాయి, మనీ ఎలా ఉన్నాయి, ఇది బయట ప్యాడ్. ఓకేనా? కామన్గా ఏమనుకుంటాం, ప్యూర్ కాటన్ అని అనుకుంటాం కదా. మనం ప్యాడ్స్ యూజ్ చేసే కాటన్ అనే యూజ్ చేస్తాం. యాక్చువల్లీ ఇది రేయాన్ షీట్. రేయాన్ షీట్ అంటే పాలిస్టర్ మనకు తెలుసు కదా. మనం అది పాలిస్టర్ యూజ్ చేస్తే మనము ఎక్కువగా రఫ్ చేస్తే మనకి ర్యాషెస్ అలాంటివి వస్తాయి. ఇది మొత్తము రేయాన్ షీట్. చూడండి, ఇలాగా సాగుతుంది. మనం కాటన్ అనుకున్నాం కదా, ఇది కాటన్ కాదు. చెక్క పొట్టుని ఎన్నో విధాలుగా ఫిల్టరైట్ చేస్తే ఇది వచ్చింది. మనకు ప్యూర్ కాటన్ అయితే ఉండలుండలుగా అవ్వదు. చూడండి, ఇలా డస్ట్ వస్తుంది. మనకు డస్ట్ కనబడుతుందా? ఇది ఓపెన్ చేస్తుంటే మనది ఇది మన డ్యూ గార్డెన్ మన వెస్టీజ్ లో ఉండేది. మనకి ఏంటంటే మనం బయట ప్యాకెట్స్ తెచ్చుకుని ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాం కదా, దానికి ప్యాకింగ్ ఉండకపోవడం వల్ల మన ఇంట్లో మన కళ్ళ కనబడిన చిన్న చిన్న సూక్ష్మజీవులు అనేటివి దాని మీద ఫామ్ అవ్వడం వల్ల కూడా మన ప్రాబ్లం వస్తుంది. దీనికి ప్యాకింగ్ ఉంటుంది, మనకు ఓపెన్ చేసినా మళ్ళీ క్లోజ్ చేసుకోవడానికి ప్యాక్ ఉంటుంది. ఫుల్ ప్యాకప్ లో ఉంటుంది. ఓపెన్ చేసేంత వరకు కూడా దీని మీద ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవడానికి ఛాన్స్ లేదు. మనకి ఇందులో పింక్ కలర్ ఒకటి కనబడుతుంది కదా, ఇది ఆనియన్ చిప్. మనకి నుంచి లీక్ అవుతున్న బ్లడ్ ని ఇది అబ్జర్వ్ చేసుకొని మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది అన్నట్టు. ఇది అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తుంది, మనకి లీక్ అయింది జెల్ గా మారుస్తుంది. దానివల్ల మనకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అవ్వవు. మనకి ఇందులో 10 ప్యాడ్స్ ఉంటాయి. 4 పెద్దవి, 6 చిన్నవి ఉంటుంది. గుడ్ మార్నింగ్. ఓకే, ఇది మన ప్యాడ్. ఇది మొత్తం కూడా ప్యూర్ కాటన్. మన బనీన్స్ ఉంటాయి కదా, అట్లాంటి క్లాత్ నుంచి రెడీ అవుతుంది. ఇదేంటంటే సూపర్ అబ్జర్ప్షన్ క్లాత్. ఇది నేను మధ్య నుంచి తీసిన. ఇదేంటంటే సూపర్ అబ్జర్ప్షన్ క్లాత్. మనం బయట ప్యాడ్ కాటన్ అని అనుకుంటున్నామా? అనుకుంటున్నాం. అది ఉడ్డు పల్పు నుంచి రెడీ చేయడం వల్ల మన బ్లడ్ కానీ వాటర్ కానీ దాని మీద పడ్డప్పుడు డయాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు మనకి క్యాన్సర్స్కి రావడానికి కారణం ఉంటుంది. ఇది మనది సూపర్ అబ్జర్ప్షన్ క్లాత్. అది ఎట్లుంది ఇది ఎట్లుంది అనేది చూద్దాం. ఓకేనా? ఇది బయటది, అది మన వెస్టీజ్. ఇది మన వెస్టీజ్ దాంట్లో 10 ఉంటాయి ప్యాడ్స్ ప్యాకెట్లో. 6 చిన్నవి ఉంటాయి, 4 పెద్దవి ఉంటాయి. ఇప్పుడు మనం తీసింది పెద్ద ప్యాడ్.
కనిపిస్తుందా? ఇది బయట నేను పట్టుకున్నది, మేడం పట్టుకున్నది మనది. ఇది బయటిది, ఇది మనది. ఓకేనా? ఒకసారి 1 2 3 కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కనిపిస్తుందా? అయిందేమన్నా? అయిందా? ఇదేంది? బయటది, అవునా కదా? ఇది మన వెస్టీజ్. సూపర్. నేను మోషన్ ఎంతసేపు అయింది? అవునా కదా? కనిపించిందా? బాగుందా? యూస్